నువ్వు గేట్ తీసుకుంటే అది మెయిన్ గేట్ అని తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. నువ్వు ప్లానింగ్ పట్టాను కదా, కూడా ఉన్నాడు, ఆయన ఉన్నారు కదా, ఇద్దరు కోఆర్డినేట్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చైర్మన్ ఉన్నాడు కదా, మనం విజువల్స్ లో చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నిన్న రాత్రి ఎక్కడైతే బాధితుల తొక్కిసలాట ఘటన జరిగిందో ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సీఎం చంద్రబాబు. అంతేకాక తొక్కిసలాట ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే ఆ ప్రాంతం కొత్త ప్రాంతం, ఎప్పుడూ కూడా టోకెన్ల జారీకి సంబంధించి అటువంటి ఆ పార్కులో ఎప్పుడూ కూడా భక్తుల్ని ఎలో చేయటం కానీ, భక్తుల్ని అక్కడ వేచి ఉంచేలాగా అక్కడ వెయిటింగ్ ప్లేస్గా ఎప్పుడు లేని నేపథ్యంలో ఇదొక కొత్త ప్రదేశం కాబట్టి అసలు అధికారులు ఆ ప్రాంతంలో భక్తుల్ని ఉంచినప్పుడు వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు డూస్ అండ్ డోంట్స్ అంటూ కొన్ని ఉంటాయి. అటువంటి సార్ ఇక్కడ నుంచి 8:45 మనకి అంటే స్టాంపిడ్ జరిగిన తర్వాత 15 minutes పట్టింది సార్. వీళ్ళందరూ బయటకు $1.4 lakhs ఆన్లైన్, రఫ్లీ అబౌట్ 4 lakhs ఆఫ్లైన్ సార్. 1.4 lakhs ఆన్లైన్ పెట్టాము. సో బట్ అది ఎప్పటి నుంచో అలా జరుగుతుంది సార్. అదే ఒకసారి జరిగేది కదా, ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నా. అంటే నంబర్ తగ్గించినా సరే ఇక్కడికే మనం ఆ నంబర్ తగ్గించినా సరే సార్ మనం ఇచ్చేది వాళ్ళు ఇక్కడికి వచ్చి అసహనం ఫీల్ అవుతారు. కానీ దానివల్ల వాళ్ళు ఉండదు సార్. డిమాండ్ ఉంది కాబట్టి ఆఫ్లైన్
పెట్టుకున్నాం సార్. అది ఉంది. ఆన్లైన్లో పెట్టడం వల్ల నాకు యాక్సెస్ ఉండట్లేదు, ప్రాబ్లం అవుతుంది. మీకు ఎవరు చెప్పారు? అడిగారా? ఈ అసెస్మెంట్ చెప్పేస్తున్నారు. టెక్నాలజీ అడిగిందని చెప్పు. టెక్నాలజీ ఉంది, ఒక IVRS అడుగు, ఇస్తారు ఇన్ఫర్మేషన్. అప్పుడు చెయ్యి, ఇప్పుడు ప్రిపేర్ చేయి. ఇప్పుడు చేస్తావు. మా జరిగింది కదా సంఘటన. యూ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేస్తే అడ్మినిస్ట్రేషన్, జరిగినాక చేసేది కాదు. ఎవడో పెట్టాడని నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు వచ్చినందుకు అడ్మినిస్ట్రేషన్ కి పాత్ర పంపించాం మిమ్మల్ని. మీరు అవన్నీ ఫ్రెష్ గా చూడమని చెప్పాను మిమ్మల్ని. కౌంటర్స్ లో ఇవ్వడం అనేది ఎవడో పెట్టాడని నువ్వు పెట్టాల్సిన అవసరం. మనం గేట్ దగ్గర నుంచి వచ్చిన లైన్ అంతా రోడ్ల మీదే హోల్డింగ్ ఏరియా, అసలు పార్కులు ఎక్కడ పెట్టేది కాదు. అయితే ఇదొక జనం లోపలికి పోయింది. వీళ్ళు సరైన కేర్ తీసుకుంటున్నారు. వదిలేటప్పుడు కేర్ వాళ్ళు ప్రిఫర్ చేసేసి లోపలికి కూర్చుంటూ ఉన్నారు. అది బాగానే ఉందని ఇంకా పర్మిట్ చేశారు. ఈ సెంటర్ మీ డిప్యూటీ ఎవరిని పెట్టారు? ఇన్ఛార్జ్ డైరెక్టర్ భూషాలు ఉన్నాడు. దాంతో పాటుగా మెడికల్ టీము, తర్వాత ఎలక్ట్రిసిటీ, సివిల్ అందరూ ఇన్ఛార్జ్ ఆఫ్ శానిటేషన్, పోలీసు, విజిలెన్స్ అందరూ ఉన్నారు. ఆల్ టీమ్స్ ఉన్నారు. 9-10 మంది ఉన్నారు. ఇది ఒక 500 మీటర్స్ జిగ్జాగ్ లైన్స్ ఉంటాయి సార్. ఇంకా ప్లాన్ అంటే 7 ఈ లైన్లో వదులుదామని ప్లాన్ సార్. యాక్చువల్గా మిగిలిన చోట్ల అరౌండ్ 7 o'clock ఆ టైంకి వదిలేశారు. ఇక్కడ 1 hour 1.5 hour కొంచెం ఇబ్బంది అయింది. ఇన్ఫర్మేషన్ అక్కడికి స్ప్రెడ్ అయిందా? అన్ని దిక్కల్లో ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వలేదని అయి ఉంటుంది కదా. యాక్చువల్గా అవుతుంది అన్ని సిటీలోనూ. సిటీలో పక్కన ఇస్తా ఉంటే అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వలేదని ఫోన్లు కూడా చెప్పుకుంటారు కదా. సెంటర్స్ కాకుండా ఎట్లా ఉంటుంది? పక్కనే టికెట్లు ఇచ్చింది 8 o'clock. టికెట్ స్టార్ట్ చేసింది 9 o'clock. 9 o'clock. బట్ ఏటమ్మా నీకు మెసేజ్ ఇచ్చారా? వేరే వాళ్ళు ఫోన్ చేసి మీకు చెప్పారు మరిగా ఈ గ్రౌండ్ లో ఏదో ఇబ్బంది ఉంది, ఎక్కువ మనుషులు ఉన్నారు, శాంపియర్ అనే తర్వాత మీకు చెప్పారు. ముందు మెసేజ్ వచ్చిందా? కాదు, నేను అడిగిన స్ట్రైట్ క్వశ్చన్, మీకు మెసేజ్ వచ్చిందా? వచ్చింది జరిగినాక జరగకపోతే మీకు ఒక మెసేజ్ వచ్చిందని. అందరూ అప్పుడే ఫుడ్ వచ్చింది, అందరు తిన్నారు. సో దే ఆర్ వెయిటింగ్ అని చెప్పి 20 minutes బ్యాక్ రిపోర్ట్ తీసుకున్నారు. క్యూ లైన్లో మీకు ఎప్పుడు తెలుసు? మీరు యూఆర్ జేఈఓ, ఇవన్నీ ఇన్ఛార్జ్, am I right? అన్ని దిక్కలు చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది? I got it around 8:42. వాట్ ఈస్ ది సిస్టమ్ యు ఆర్ హ్యావింగ్ మానిటరింగ్?
ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి ఇక్కడ ఎందుకు రిలీజ్ చేసి అడిగావా? సార్ రిలీజ్ చేయలేదు ఎందుకని అడిగితే సార్ అప్పుడే ఏం చెప్పారంటే సార్ డిఎస్పీ హ్యాస్ టు కమ్ దే నాట్ ఐ సెడ్ నో యూ హ్యావ్ టు ఫాలో యూనిఫామ్ ఇన్స్ట్రక్షన్ యూ కెనాట్ ఫాలో లైక్ ఎవరు చెప్పారు మీరు? సార్ ఇక్కడున్న ఇన్ఛార్జ్ చెప్పాను హూ ఈజ్ ఇన్ఛార్జ్? హూ ఈజ్ ఇన్ఛార్జ్ అడిగా. ఇక్కడ ఎవరికి చెప్పారు? ఈ సైట్ లో మీ మనుషులు ఇద్దరు, మీ మనిషి కూడా ఉన్నాడు కదా, మన ఇన్ఛార్జ్ ఆఫీస్ మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నాడు, రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, ఎవరు విజిలెన్స్ ఉన్నారు. ఎవరికి చెప్పారు మీరు? సార్ ఇక్కడ విఐ ఉన్నారు సార్ ఇన్ఛార్జ్ ఎట్లో డిఎస్ఓ నుంచి వెళ్ళింది సార్ మీరు ఒక వాట్సాప్ గానీ అవన్నీ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేశాను సార్ చేసండి, మెసేజ్ పెట్టారా? సార్ దేర్ ఇస్ ఎ వాట్సాప్ గ్రూప్ ఎన్ని గంటలు పెట్టారు అది? సార్ అరౌండ్ 5:30 చెప్పేశాను సార్. సో డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ ఎక్కడెక్కడ మన సైట్ ఉందో ప్లీజ్ రిలీజ్ హోల్డింగ్ సైట్ ఉన్న వాళ్ళందరినీ హోల్డింగ్ ఏరియా అపార్ట్మెంట్ వైజ్ చేస్తున్నాం. ఇక్కడ నాన్ కంప్లైన్స్ వస్తే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకొని ఒక 1 hour ముందు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్ 2 hours ముందు ఎవ్రీథింగ్ నేను అక్కడ ఆఫీస్లో ఉన్నాను. 2 hours అన్నిటి ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసారు సార్. 2 hours పట్టింది, ఓన్లీ 2 hours పట్టింది. అంటే ముందు చేస్తున్నా ఈజీగా అయిపోయాయి. అది కాదు, టికెట్లు ఇవ్వడం కాదు, టికెట్లు 9 o'clock స్టార్ట్ అయ్యాయి. ఇష్యూ ఈజ్ క్యూలోకి తీసుకోవడం. క్యూ అంతా మీకు 2 hours అయిపోయింది అన్న, 11 కల్లా అయిపోయాయి. మాక్సిమం మెంబర్ టేకెన్ ద టికెట్స్ టోకెన్స్ వాట్ ఎవర్ యు కాల్. మార్నింగ్ 10 o'clock అయ్యింది టికెట్స్ అయింది, 10 o'clock అయిపోయాయి. ఇవాళ 12 hours, మోర్ దెన్ 12 hours, 14 hours పడుతుంది టికెట్స్. వచ్చిన వాళ్ళకి అయిపోయింది. ఇక్కడ క్యూలోకి పెట్టేసుకుంటే అక్కడ రిలీజ్ చేసేస్తుంటే బాగుండేది. క్యూలోకి వచ్చేసేవారు కంఫర్టబుల్గా ఉండేది. అది డిలే అవడం, అందులో ఒకసారి వదలటం అనేది క్యూలోకి ఇవ్వడం అనేది ఇష్యూ కాదు. బట్ కంట్రోల్డ్గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే కంట్రోల్డ్గా స్టాంపీడ్ అవుతుంది. బట్ కంట్రోల్గా ఉండాలి, కంట్రోల్గా చేయలేదు. అది ప్రాబ్లం. సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఉంది. 2 సిఐలు ఉన్నారు, 5 ఎస్ఐలు ఉన్నారు, 40 మంది. మీరు పక్కబండి, మీరు పక్క ప్యారల్గా ఉంటాయి. మార్నింగ్ పార్క్లో చాలా ఉంటుంది. పార్క్లో కూర్చోడానికి ఎండగా ఉండేది, సరే అక్కడ కంట్రోల్ చేసుకుందామని అక్కడ కూర్చోడానికి ఎల్లో చేస్తాము. ఒరిజినల్గా అది ప్లాన్ కాదు కానీ బట్ సఫిషియెంట్గా ఉంది. అది 3,000 టైమే ఉంది. అంటే మార్నింగ్ హోల్డింగ్ అంటే క్యూ లైన్లో మనము ఫస్ట్ హోల్డింగ్లో అక్కడ హోల్డింగ్ ఏరియా మొత్తం చేసాం. హోల్డింగ్ ఏరియా ఇంతకుముందు లేదనేది ఇప్పుడు ఇంపార్టెంట్. లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి? దీంట్లోకి వచ్చేసి బయటకు వెళ్తాను సార్. ఆల్మోస్ట్ 12 hours. 12 hours ఎందుకు పెట్టాలి? మీరు ఏ టైం ఓపెన్ చేస్తారు ఆ టైం ఓపెన్ చేస్తారు, వస్తారు, టికెట్ తీసుకొని పోతారు. పెరిగిపోతుంది సార్. 10 o'clock నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఏమవుతుంది, ఇక్కడ నుంచి బయటకు రాలేరు. ఒకసారి ఎంత వచ్చేవాడు ఇది టౌన్ అయ్యా.
రైట్, తిరుపతి తొక్కిసలాట ఘటనా స్థలాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు. అక్కడ ఘటన ఎలా జరిగింది, ఎవరి బాధ్యత ఎంత, నిర్లక్ష్యం ఎవరు వహించారు అన్నటువంటి వివరాలపై కూడా ఆరా తీశారు. అటు ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీపై సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏర్పాట్లు సరిగ్గా చేయాలని హెచ్చరించినా, ఆదేశించినా పని సరిగ్గా ఎందుకు చేయలేదు, ఇప్పటికైనా సరిగ్గా పనిచేయడం నేర్చుకోండి అంటూ కూడా వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.